ఇప్పుడే మా రూమ్లో పెద్ద శబ్దం వచ్చిందండి. బాంబు పేలిస్తే ఎంత శబ్దం వస్తుందో అంత శబ్దం వచ్చింది రియల్గా. చూసారా ఫ్రెండ్స్, షేవింగ్ ఫోమ్ ఉంటుంది కదా, ఈరోజు మా బాత్రూంలో పేలిపోయింది ఇది. లక్కీ ఏంటంటే ఎవడో లేరు బాత్రూంలో. జస్ట్ పెద్ద సౌండ్ వచ్చింది, మేము టీవీ చూస్తున్నాం మా బ్రదర్ నేను. ఒకసారి దణాలు పేలింది. చూస్తే ఎంతకీ ఏంటంటే ఇది ఫోమ్ ఉంటుంది కదా, షేవింగ్ పెట్టుకుంటాం, షేవింగ్ చేసుకోవడానికి. అదిగో ఇది బ్లాస్ట్ అయిపోయి మొత్తం ఇదంతా చూసారు ఎంత బీభత్సంగా అయిపోయిందో. ఏదో బాంబు పేలిన శబ్దం వచ్చింది. బాత్రూమ్ లోపల అంతా కూడా మొత్తం నాశనం అయిపోయింది చూడండి. లక్కీగా ఏంటంటే ఎవరూ లేరు. అది అక్కడ ఇక్కడ ఉంటుంది ఇది యాక్చువల్గా. ఇక్కడి నుంచి పేలి ఇదిగో ఇదంతా అయిపోయి బరస్ట్ అయిపోయి ఇక్కడ దాకా వచ్చింది. చూడండి, ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ పడింది ఇది. కాబట్టి ఫోమ్ అవి వాడేవాళ్ళు కొంచెం జాగ్రత్త. యాక్చువల్గా ఏంటంటే ఇది ఓ రకంగా బాంబ్ బ్లాస్ట్ లాగే జరిగింది ఇది. ఎక్స్పైర్ డేట్ కూడా చూడండి, ఎక్స్పైర్ డేట్ ఇంకా 2 years ఉంది. ఇంకా ఇది చూడండి, ఎక్స్పైర్ డేట్ వచ్చి February 2027కి. ఈ ముందుగానే పేలిపోయింది ఇది. బాత్రూంలో పెట్టినప్పుడు కొద్దిగా చూసుకోండి, ఇవి ఏమన్నా రస్ట్ పట్టినా ఏం పట్టినా ఇలాంటివి ఒకసారి అవి పేలిపోతున్నాయి, కొంచెం జాగ్రత్త. ఫోమ్స్ ఎవరు యూజ్ చేసినప్పటికీ కూడా ఇవి ఏంటంటే ఆల్రెడీ ప్రెషరైజ్డ్గా ఉంటాయి లోపల. కాబట్టి ఏంటంటే ఇవి రెస్ట్ పట్టకుండా చూసుకోండి. ఏమాత్రం కొద్దిగా రెస్ట్ పట్టినా ఇదేంటంటే ఈ మెటల్ వీక్ అయిపోయి ఒకసారి ఎక్స్ప్లోజ్ అయిపోతుంది. ఇది మాకు ఫస్ట్ టైం ఇలా జరగడం. చాలా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది ఈ టిన్స్లోని. అయితే ఏంటంటే ఈ విధమైనటువంటి టిన్స్ మనం యాక్చువల్గా బాత్రూంలో పెడతాం కదా, అప్పుడప్పుడు వీటిని చూస్తూ ఉండండి. చూడండి కింద రస్ట్ పట్టేసినట్టుగా అయిపోయింది. చూసినట్టు ఇక్కడ చూడండి, ఎప్పుడు కూడా ఇలా రస్ట్ పట్టినటువంటి టిన్స్ కానీ ఏమన్నా ఉంటే కనుక జెల్ టిన్లు కానీ లేదంటే ఫోమ్ టిన్స్ కానీ ఉంటే కనుక ఇమీడియట్లీగా వాటిని డిస్పోజ్ చేసేసేయండి. లేదంటే మనం బాత్రూమ్ ఉపయోగించుకోవడానికి లోనికి వెళ్ళినప్పుడు సడన్గా పేలితే ఇది వచ్చి ఎక్కడ తగ్గుతుందో ఎవరికి తెలియదు. ఎంత ఫోర్స్గా వచ్చిందంటే మీరు చూశారు కదా, ముందర వీడియోలో చూపించాను కదా. లక్కీగా ఏంటంటే బాత్రూమ్ తలుపు కూడా తీసే ఉంది, అది డైరెక్ట్గా బయటకు వచ్చేసింది. అంత ఫోర్స్గా పేలిపోయి చాలా గట్టిగా తగిలింది. ఇంకా చూడండి, చూసారా గోడకు పిచ్చి కూడా ఊడిపోయింది దెబ్బకి ఆ ఫోర్స్కి. అయితే మనిషికి తగిలితే జై. కాబట్టి ఫోము జల్లు ఇవన్నీ వాడేవాళ్ళు కొంచెం జాగ్రత్త. ఓకే ఫ్రెండ్స్. మరి